తెలంగాణ ట్రాన్స్కో డిఈ వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. వెంకటరమణ కుటుంబ సభ్యుల పేర్లపై బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. లాకర్లను ఓపెన్ చేసేందుకు వెంకటరమణ కుమారుణ్ణి బ్యాంకు అధికారులు తీసుకెళ్లారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, తెలంగాణలో ఏసీబీ అధికారులు మరోసారి సోదాలకు దిగారు. తెలంగాణ ట్రాన్స్కోలో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలకైతే దిగారు. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్న స్కైలాంచ్ అపార్ట్మెంట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడే డిఈ వెంకటరమణ అయితే ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నాడు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు 10 ప్రాంతాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని ఆస్తులను కూడా గుర్తించారు. 4 రెసిడెన్షియల్ బిల్డింగ్స్తో పాటు G+3 కమర్షియల్ బిల్డింగ్, వీటితో పాటుగా కానామేట్ గుట్టల బేగంపేట వద్ద G+5 కమర్షియల్ బిల్డింగ్ను గుర్తించారు. అలాగే ముత్యం వెంకటరమణ భార్య స్వప్న పేరుపై నిర్మాణ రంగంలో 10 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ను అధికారులు అయితే గుర్తించారు. ఈ 10 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఆంజనేయ నగర్ అలాగే మూసాపేట్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. వీటితో పాటుగా కొద్దిసేపటి క్రితమే వెంకటరమణ కుమారుణ్ణి ఏసీబీ అధికారులు బ్యాంకుకు అయితే తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యుల పేర్ల మీద బ్యాంకులో లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించడంతో ప్రస్తుతం ఆ లాకర్లను ఓపెన్ చేసేందుకు వెంకటరమణ కుమారుణ్ణి అయితే ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితమే బ్యాంకుకు అయితే తీసుకువెళ్లారు. అక్కడ లాకర్లు ఓపెన్ చేయగా మరింత ఎక్కువ డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే బంగారం, వీటితో పాటుగా డబ్బు ఉండే అవకాశం ఉన్నట్లు ఏసీబీ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 10 కోట్లకు విలువైన అక్రమాస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న ఈ సోదాల్లో దాదాపుగా ఇప్పటి వరకు 6 గంటల పైనే సమయం దాటిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం లోపల ఖరీదైన మద్యం బాటిల్స్తో పాటు 20 విదేశీ మద్యంతో పాటు అలాగే విదేశీ కరెన్సీను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటితో పాటుగా ల్యాండ్ డాక్యుమెంట్స్ని కూడా సీజ్ చేశారు. అయితే వీటి విలువ ఎంత ఉంటుందనే దానిపై ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఏసీబీ అధికారులు మరిన్ని బంగారు ఆభరణాలతో పాటు ల్యాండ్ డాక్యుమెంట్స్ను వీటన్నిటినీ ఒక్కొక్కటి కూడా ఇంకా వెలికి తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం 2019లో సుమారుగా వెంకటరమణ 26 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి ఏసీబీ అధికారులు అతనిపై పూర్తి నిఘా ఉంచారు. సో ఈ క్రమంలోనే గత 3 నెలలుగా ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు అతనిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 9 ప్రాంతాలతో పాటు ఖమ్మంలో ఉన్న మరో ప్రాంతం పాల్వంచాలో ఏసీబీ అధికారులు 10 బృందాలుగా ఏర్పడి డిఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో 6 ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి బహిరంగ మార్కెట్లో 100 కోట్ల విలువ చేసే నిర్మాణ రంగానికి సంబంధించిన అపార్ట్మెంట్లు కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్లు కావచ్చు, వీటి అన్నింటినీ గుర్తించారు. ఈ 100 కోట్లు కాకుండా రేపు ఉదయానికి లేదంటే ఈరోజు సాయంత్రానికి మరింత వీటి విలువ 200 కోట్లకు విలువ చేసే ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లు ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు అలాగే విలువైన ఖరీదైన బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ సోదాలు ముగిసిన అనంతరం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది.